హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలితా రామినేని. తురిమే పని లేకుండా ఈజీగా టేస్టీగా క్యారెట్ హల్వా చేశాను. అది మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ క్యారెట్ హల్వా కోసం నేను 1/2 kg క్యారెట్ తీసుకున్నాను. చెక్కు తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఒక 6 యాలక్కాయలు తీసుకొని పౌడర్గా చేసుకొని యాడ్ చేశాను. అదేవిధంగా 1 స్పూను నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ కుక్కర్ని పెట్టేశాను. క్యారెట్ హల్వాని తినాలంటే చాలా ఇష్టంగా తింటాము, కానీ తురమాలనంటేనే చాలా కష్టంగా ఉంటుంది కదా. కానీ ఈ విధంగా చేసుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. ఈ ముక్కలని 3-4 మినిట్స్ నెయ్యిలో మగ్గిన తర్వాత నేను 1 గ్లాస్ పాలను యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియంలో ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకున్నాను. ఈలోపు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవటం కోసం రెండో పొయ్యి మీద ఒక బాండీలో 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత కొంచెం బాదం పప్పులని యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పులను కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కిస్మిస్లను యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టవ్ని ఆపేసుకోవాలి. ఇంకొక స్టవ్ మీద కుక్కర్ పెట్టాం కదా, 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకున్నాను. ఆవిరి పోయిన తర్వాత మూత తీయాలి. ఇప్పుడు ఒకసారి ముక్కని పట్టుకొని చూడండి, ఉడికిందా లేదా అనేసి. ముక్క ఉడకలేదనుకోండి, ఇంకో 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసుకోండి. ఈ ఉడికిన క్యారెట్ ముక్కలని ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే బాండీలోకి నేను తీసుకుంటున్నాను. ఈ ముక్కలని మెత్తగా చేసుకోవటం కోసం నేను దీనిని యూజ్ చేస్తున్నాను. కావాలనుకుంటే పప్పు గుత్తితోటైనా గరిటెతోటైనా చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో ఉన్నప్పుడే చేసుకుంటే మెత్తగా అవుతాయి. ఇలా మెత్తగా చేసుకొని మరలా ఈ బాండీని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లోలో ఉంచుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా పొయ్యే వరకు మగ్గించుకోవాలి. అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీకు ఇంకా నెయ్యి కావాలి అని అనుకుంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత నేను 4 స్పూన్లంతా పంచదారని యాడ్ చేస్తున్నాను. మీరు క్యారెట్ని బట్టి పంచదారని యాడ్ చేసుకోండి. నేను చేసిన ఈ క్యారెట్ హల్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ కూడా పొయ్యే వరకు మనము కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే కొద్దీ ఈ క్యారెట్ హల్వా అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. నేను బాదం పప్పులని, జీడిపప్పులని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే 1/2 స్పూన్ ఇలాచీ పౌడరు, 1 చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసినందువలన స్వీట్లో ఇంకొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. నేను దీంట్లో ఏమీ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. దీనిలో ఉన్న వాటర్ అంతా పోయి దగ్గర పడే వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.